విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా ఆయన భార్యకు స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగాన్ని నిరాకరించింది. తాజాగా ఆ కుటుంబం దీనస్థితిని గురించి ప్రజావాణి ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగాన్ని కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆమెకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళ్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ అంబర్పేట పోలీసు హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ సొంగ శేఖర్ విధులు నిర్వహిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత నిబంధనల కారణంగా ఆమెకు ఉద్యోగం లభించలేదు. 2 ఏళ్లుగా ఆ కుటుంబం ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని వివరించారు. దీనిపై సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ రాచకొండ సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆమెకు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్థవంతంగా నీతి నిజాయితీతో పనిచేయాలని రాచకొండ సిపి కోరారు. అంతేకాదు భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్తో పాటు డీజీపీ రాచకొండ కమిషనర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.